కర్రసాము. మీరు చూడబోయే వీడియో కర్రసాము గురించి. అసలు నేను కర్రసాము ఎందుకు నేర్చుకున్నాను, ఎలా నేర్చుకున్నాను అనే దాని గురించి. ప్రతిరోజులానే ఆ రోజు కూడా పొద్దున్నే లేచి డాబా ఎక్కి అటు ఇటు తిరుగుతూ మన కొత్త ఛానల్లో కంటెంట్ కోసం ఆలోచిస్తుంటే కల్కి సినిమా క్లైమాక్స్లో ప్రభాసానికి కర్ర దొరికినట్టు నాకు ఆ 2 పైప్ మొక్కలు దొరికినాయి అనమాట. పైప్ మొక్కలు ఎంత చూసుకుని మనకు పనికొచ్చేది తీసుకుని పనికిరంది పక్కన పడేశాను. ఇప్పుడు మెయిన్ కంటెంట్ కర్రసాము చేయడం ఎలా అని యూట్యూబ్లో కొట్టా. 2-3 వీడియోలు చూసిన ప్రతి వీడియోలో చెప్పింది ఏంటంటే కర్ర హైట్ కరెక్ట్గా చూసుకోమన్నారు. సరే అని చెప్పి ఫోన్ పక్కన పడేసి ఎల్లో బ్లేడ్ తీసుకొచ్చా. యాక్సా బ్లేడ్ తీసుకొచ్చి కర్ర హైట్ చూసుకుని కరెక్ట్గా ఇక రప్ప కోసి పడేసా అనమాట. చాలా కష్టపడిపోయావు బ్రో. దాని తర్వాత మళ్ళీ ఈసారి ఫోన్ తీసుకుని ఒక వీడియో పెట్టుకుని చూస్తూ ఉన్నాను అనమాట. ఎట్లా చేయాలి ఏంటి అని నేర్చుకుంటూ ఉన్నాను. అలా కొంచెం సేపు తిప్పాక ఓ సింతేనా అని అనుకుని ఫోన్ తీసి జేబులో పడేసా. తీరా ఫోన్ తీసి జేబులో పెట్టాక మళ్ళీ ఏం అర్థం కాలేదు, ఎటు తిప్పాలో ఏంటో కన్ఫ్యూజ్ అయిపోయాను. అందుకే మళ్ళీ ఫోన్ తీసి చూశాను. ఈసారి కొంచెం వాళ్ళ దగ్గర పెట్టుకుని చూసి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేశా. అలా వీడియోస్ చూస్తూ నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా. ఆల్మోస్ట్ 1 అవర్ ప్రాక్టీస్ చేశాను. అంతా బాగానే ఉందనుకునే లోపు ఇలా జరిగింది. ఫస్ట్ డేనే ఫోన్ పడిపోయింది, స్క్రీన్ గార్డ్ పగిలిపోయింది. అమ్మో అపశకనం. అలాంటి ఆలోచనలు నేను పెట్టుకోకుండా డే 2 మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసేసా. డే 1లో ఏదైతే నేర్చుకున్నానో డే 2లో మళ్ళీ కాసేపు అదే ప్రాక్టీస్ చేశా. అలా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. అంతా బాగానే ఉందనుకున్నాను. ఈలోపు వరుణ్ బ్రో మన మీద కొద్దిగా ప్రేమ కురిపించాడు. అయినా మనం ఆగలేదనుకోండి, ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నా. ఇలాంటి దెబ్బలు చాలానే తగిలినాయిలే. డే 2లో నేను నేర్చుకున్న కొత్త టెక్నిక్ స్కిప్ క్యాచ్ స్పిన్. అలా కర్రను రొటేట్ చేస్తూ ఒక రొటేషన్ స్కిప్ చేసి మరో రొటేషన్ క్యాచ్ చేయడమే స్కిప్ క్యాచ్ స్పిన్ అంటారంట. ఇలా చాలాసార్లే పడిపోయిందిలే. సో డే 2లో నేర్చుకున్న స్కిప్ క్యాచ్ స్పిన్ అదే టెక్నిక్ డే 3 అంతా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. కాకపోతే కొద్దిగా టెక్నిక్ మార్చాను. ఈ టెక్నిక్ కొంచెం ఈజీ అనిపించింది, సో అందుకే ఇలా చేశాను. కాకపోతే డే 3 మాత్రం చాలా ఇరిటేటింగ్ డే. చాలాసార్లు కర్ర కింద పడిపోయింది. చాలా ఇరిటేట్ చేసింది నన్ను. ఎంత ఇరిటేట్ చేసింది అనేది వీడియో లాస్ట్లో పెడతాను, ఒకసారి చూడండి. బాగా కవర్ చేశా కదా. ఆ స్కిప్ క్యాచ్ స్పిన్ టెక్నిక్ మాత్రం 2 రోజులు ప్రాక్టీస్ చేసినా నాకు పర్ఫెక్ట్గా రాలేదనిపించింది. అందుకనే డే 4లో కూడా మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేసి
మళ్ళీ జాగ్రత్తగా వీడియో చూసి మళ్ళీ ప్రాక్టీస్ చేశాను. ఓకే, ఇక పర్లేదు, ఇప్పుడు బాగానే వస్తుంది అనుకున్నాక నెక్స్ట్ టెక్నిక్కి షిఫ్ట్ అయ్యా. సో డే 4లో నేను నేర్చుకోబోయే టెక్నిక్ హ్యాండ్ షిఫ్టింగ్. అలా కర్రను ఒక సైడ్కి రొటేట్ చేస్తూ రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్కి, లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్కి తిప్పడమే హ్యాండ్ షిఫ్టింగ్. పాస్ట్ 2-3 డేస్లో నేర్చుకున్న స్కిప్ క్యాచ్ స్పిన్ టెక్నిక్ బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఇది ఈజీ అనిపించింది నాకు. సో ఈ సిరీస్లో నేను నేర్చుకోబోయే లాస్ట్ టెక్నిక్ 360 డిగ్రీ స్పిన్. దీనికోసం చాలా రెఫరెన్స్లు వెతికాను, చాలా వీడియోలు చూశాను. 2-3 డేస్ టైం కూడా పట్టింది. డే 5లో నేర్చుకున్న టెక్నిక్ నాకు ఎందుకో కొంచెం ల్యాగ్ అనిపించింది, అలాగే కొంచెం ఇన్కంప్లీట్గా కూడా అనిపించింది. అందుకే డే 6లో కొంచెం ఇంప్రవైజేషన్ చేశా. డే 6లో మనం ఇంప్రవైజ్ చేసిందే బాగుంది అనిపించింది. సో డే 7లో కూడా అదే బాగా ప్రాక్టీస్ చేశాను. సో అలా వారం రోజులుగా రోజుకో టెక్నిక్ నేర్చుకుంటూ రోజుకు 2 గంటలు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా. నేర్చుకున్న టెక్నిక్స్ అన్నీ కలిపి ఒక ఫైనల్ అవుట్పుట్ చేస్తే వచ్చిన వీడియో ఇదే.